నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ దేవులపల్లి బాలచంద్ర శర్మ గురువుగారు ఉన్నారు. గురువుగారిని అడిగి విశ్వవసునామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు, విశ్వవసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి కూడా తెలియజేయండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి సంబంధించి విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. గతంలో మకర రాశి వారికి ఏలిన నాటి శని ప్రభావం ఉండేది. దాని నుంచి విముక్తులైపోయి ముందుకు వెళ్తున్నారు. వీరికి ఆశ్చర్యకరంగా ఏంటంటే ప్రథమార్థం బాగుంటుంది, అంటే ఏప్రిల్ నుండి 3 నెలలు బాగుంటుంది. తర్వాతి కాలంలో రాహుగ్రహ సంచారం ప్రారంభమై తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే రాహు వీరి యొక్క రాశిలోకి ప్రవేశిస్తుందో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అంటే ప్రథమార్థంలో మొదటి 3 నెలల తర్వాతకి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మకర రాశి వారికి ఏడాదిలో గ్రహస్థితులను బట్టి జీవన విధానాల్లో మార్పు, ఏవైనా ప్రయాణాలు జరగడము, కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న ఒడిదుడుకులు, గురువు 6, 7 స్థానాల్లో సంచరించడము, ఈ సమయంలో మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు, ఆదాయం పెరిగే అవకాశము, అలాగే వ్యాపారస్తులకు సంబంధించి లాభాలు రావడము, వివాహితులకు ఈ యొక్క కాలంలో సంతోషకరమైనటువంటి వార్త, సంతానము, శుభవార్తలు, అవివాహితులకైతే వివాహానికి సంబంధించి ప్రతిపాదనలు, అనుకూల స్థితులు కూడా జరగవచ్చు. ఈ యొక్క రాశ్యాధిపతి ఎవరైతే శని ఉన్నాడో, వీరి రాశ్యాధిపతి కూడా శని కాబట్టి 2, 3 స్థానాల్లో సంచారం చేసిన సమయంలో ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అపారమైనటువంటి విజయం సాధించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ శనిగ్రహం ఆశీస్సులతో సంపద పెరుగుతుంది. రాహు సంచారం కలగడం వలన కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ రాశి వారికి కెరీర్ పరంగా కొత్త సంవత్సరంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం పొందవచ్చు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో మంచి సత్ఫలితాలు పొందుతారు. వీరు చేసే పనుల్లో మంచి విజయాలు సాధిస్తారు. కెరీర్ పరంగా ప్రారంభ దశలో సానుకూలంగా ఉంటుంది. అనేక అవమానాలు మునుముందు పొందవచ్చు. ముందే చెప్పాం, మొదటి 3 నెలలు బాగుంటుందని, తర్వాతకి ఇబ్బంది. ప్రమోషన్తో కూడినటువంటి ఉద్యోగం స్థాయి పెరగడం లాంటివి జరగవచ్చు. ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. జాగ్రత్తగా ముందుగానే ఖర్చులన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఈ యొక్క మకర రాశి వారికి సంవత్సరంలో ఆర్థిక పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ పెద్ద మొత్తంలో ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే జీతం విషయంలో సంవత్సరానికి కలిపి ఇంత, ప్రతి 4 మంత్స్కి ఒకసారి శాలరీ పే ఉంటుంది అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వీరందరికీ సంబంధించి లాభదాయకంగా సంవత్సరం మధ్యంలో ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది ఉండొచ్చు. ఈ సమయంలో ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలి. డబ్బు సంపాదించడానికి ఎలాంటి షార్ట్ కట్స్ కరెక్ట్ కాదని, ఎవరైనా సరే ఈజీ మనీకి అలవాటు పడ్డ వాళ్ళకు కూడా బ్రెయిన్ వాష్ చేసి అనవసరంగా డబ్బు వృధాగా వేస్ట్ చేయొద్దని చెప్పేటువంటి వాళ్ళు, గతంలో ఇలా ఈజీ మనీ వస్తే బాగుంటుందని డిస్కషన్ చేసిన వాళ్ళు కూడా వాటన్నిటికీ దూరంగా ఉండాలని ఆలోచనాత్మకమైనటువంటి సలహాలు ఇవ్వడం జనాలకి. మకర రాశి వారికి సంబంధించి వ్యాపార పరంగా నూతన సంవత్సరంలో మంచి సత్ఫలితాలు పొందుతారు. వీరు ఈ కాలంలో భాగస్వామ్య వ్యాపారాలు చేసుకోవడం, కోపాన్ని నియంత్రించుకోవడం, అంటే మనకు తప్పదు కాబట్టి మనం పార్ట్నర్షిప్లో ఉన్నాము అని కోపాన్ని నియంత్రించుకోవడం, ఆర్థికంగా ఇలాంటి పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళు కాస్త నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలో ఉండాలని ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వీరు ఆరోగ్యం మొదటి భాగంలో ముందు 3 నెలలు బాగానే ఉంటుంది, కానీ తర్వాతి 3 నెలలు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ద్వితీయార్థం అయితే పూర్తిగా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. దీంతోపాటు కొన్ని విషయాల్లో మానసికమైన ఒత్తిడి, దానికి సంబంధించి వ్యాధులకు సంబంధించి అధ్యయనం చేసి తెలుసుకొని ఎలాంటి ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని తెలుసుకోవడం, అలాగే వీరు యోగా, ధ్యానం వంటిది విపరీతంగా చేయడం, వ్యాయామాలు చేయడం చాలా కలిసి వచ్చేటువంటి విషయాలు ఇవన్నీ కూడా.
ఈ రాశి వారికి 2025 సంవత్సరంలో విద్యాపరంగా చాలా సత్ఫలితాలు పొందవచ్చు. మే నెల నుంచి గురుగ్రహ స్థానం ఏదైతే ఉందో అది పూర్తి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి స్థితికి వెళ్ళడం, ప్రాథమిక విద్యా అధ్యయనం అంటే ఇనిషియల్ స్టేజెస్లో ఏవైనా సరే నూతనంగా కోర్సులు జాయిన్ అయ్యేవాళ్ళు వారందరికీ కూడా ఇది బాగా అనుకూలంగా ఉంటుంది. విద్యను అభ్యసించేటువంటి కాలంలో కూడా చాలా జాగ్రత్తగా చాలా నియమ నిబంధనలతోని వీరు విద్యాభ్యాసం చేయడము, పోటీ పరీక్షలు చాలా బాగా రాణించడము, గురు 6వ స్థానంలో సంచారం చేసినటువంటి సమయంలో సాధారణమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఫైనల్స్లో మాత్రం చాలా మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందేటువంటి అవకాశం అధికంగా ఉంది. ఈ రాశి వారికి సంబంధించి ఉన్నటువంటిది ఏంటంటే ఎప్పటికప్పుడు కూడా ఏదైనా క్లిష్టమైన పరిస్థితుల్లో మైగ్రేట్ అవుతూ ఉంటారు, ఆ పరిస్థితికి లోనవుతూ ఉంటారు. మకర రాశి అంటే అందరికి గుర్తొచ్చేది ఏంటమ్మా? ముసలి. ఆ ముసలి నీళ్ళల్లో ఉంటే ఏమవుతుంది? 1000 ఏనుగుల బలం, బయటికి వస్తే ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరైతే హెల్ప్ చేస్తారో సపోర్ట్ చేస్తారో వారిని మాత్రం వీరు వదులుకోవద్దు. ఉదాహరణకు చెప్తున్నా, ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ నాన్న సపోర్ట్ చాలా బాగుంటుంది, పెద్దోడు అయిపోయిన తర్వాతకి వాళ్ళ నాన్నని విస్మసించాడు, వద్దని చెప్పి వదిలేశాడు అనుకోండి, ఏమవుతుంది? తర్వాతకి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మా నాన్న అడిగేది ఏంటి, ఆయనకు నాకు గొడవైందిగా, నా సొంతంగా నిర్ణయం తీసుకుంటా అని ఆస్తి మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారికి ఎవరైతే సలహా ఇస్తారో సపోర్ట్ ఇస్తారో వారిని ఎప్పుడు కూడా వెన్నుదండుగా ఎప్పుడు మనం సపోర్ట్ చేసుకుంటూ మన రిటర్న్ సపోర్ట్ కూడా చేస్తూ ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా అద్భుతాలు చూస్తారు. అలా ఈ మకర రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరంలో పొరపాట్లు ఏవి చేయకుండా ఆరోగ్యవంతంగా ఉంటే మంచిది. ఈ రాశి వారందరూ కూడా శని చాలీసా అనేటువంటి మంత్రం ఉంటుంది, అది చేయడం మంచిది. గుడ్డి వాళ్ళకు కానీ అనాథ పిల్లలకు కానీ వస్త్రదానము, భోజనాది క్రతువులు భోజనం పెట్టడం కానీ చేయడం వల్ల ఈ ఏలినాటి అర్ధాష్టమ అష్టమ శని దోషములు ఏ ఉన్నా ఇక ముందే వచ్చినా అవన్నీ కూడా తీరిపోతాయి. ఎందుకంటే శనిని దూరంగా ఒక గుడ్డివాడిగా అనాథగా కొన్ని 300 కాంతి సంవత్సరాల దూరంలో వదిలేస్తే అలా బ్రతికాడు. కాబట్టి ఆయన అనాథ పిల్లలకు కానీ గుడ్డి వాళ్ళకు కానీ ఏం సహాయం చేసినా చాలా ఆనందిస్తాడు. ఆ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వీరందరికీ సంబంధించి చెప్పే విషయములు ఏవైతే ఉన్నాయో అవన్నీ గోచార రీత్యా చెప్పే విషయములే. పూర్తిగా జాతకం విశ్లేషణతో కావాలి అంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ పంపిస్తే పూర్తిగా జాతకం విశ్లేషణతో మీకు అందించడం జరుగుతుంది. పూర్తిగా జాతకం 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. ఉదాహరణకు మనకు ఎప్పుడో అమావాస్య రాబోతుంది, ఎప్పుడో పౌర్ణమి రాబోతుంది, ఎప్పుడు గ్రహణం రాబోతుంది అనేటువంటి విషయం కూడా మనకి ఈ యొక్క పంచాంగంలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. అలా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో సాధారణంగా వర్షానికి సంబంధించిన విషయానికి వస్తుంది. ఎందుకంటే అందరూ కూడా వర్షపాతం సుగమంగా ఉంటే, వర్షం బాగా ఉంటేనే మనం పాడి పంట వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది, రేట్లన్నీ కూడా కాస్త అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం వర్షానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో మనకి అధిక వృష్టి అని అంటారు కదా, అనుకోని వర్షాలు, అనుకోని కాలంలో వర్షం పడడం లాంటివి జరుగుతాయి. మిగిలిన కాలం అంతా కూడా వర్షం సమయానికి సానుకూలంగా ఉంటుంది. ఈసారి ఎండలు కాస్త అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే పంటలకు సంబంధించిన విషయంలో చాలామంది అత్యాశకు వెళ్తే మన పంట ఎప్పుడు కోతలు కోయాలో అప్పుడు కోసేసి దిగుమతి చేసుకోవడం వల్ల నష్టం రాదు. ఇంకా పక్కన వాడి ఖాతా బాగా ఉంది, నాది ఇంకా పెరిగితే బాగుంటుంది అని కనుక ఆశపడితే ఆ పరంగా ఆ సమయంలో అనుకోకుండా వర్షం పడడం వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఓకే గురుగారు, మకర రాశి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.